సంక్షేమం పేదలకు సంక్షేమం ఉండాలి. కానీ దేశ అభివృద్ధి శూన్యమైపోయింది. దేశ అభివృద్ధి ఉండాలి. దేశ అభివృద్ధితో పాటు పేదలకి, లేని వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. అది ఓన్లీ పేదలకి డబ్బులు మనకి ట్యాక్సులు పెంచేసి వాళ్ళకి డబ్బులు. ఇక్కడ సార్ వాస్తవం చెప్పాలంటే రాజు గారు, ఓటు బ్యాంకు రెండు విధాలుగా చీలిపోయింది సార్. పథకాలు తీసుకున్న వాళ్ళు ఒకళ్ళు, తీసుకోలేని ఒకళ్ళు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి పోటీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పోటీ అంటే వాళ్ళతో మనకు పోటీ ఏం లేదు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా సఫర్ అయిపోతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ క్లాస్ వాళ్ళకి ఏం పర్వాలేదు, లోవర్ క్లాస్ వాళ్ళకి పథకాలు ఉన్నాయి. మిడిల్ క్లాస్ చాలా సఫర్ అవుతున్నారు. ధరలు పెరిగిపోయి, ధరల కంట్రోల్ లేదు, అనేక రకమైనటువంటి పన్నులు వేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పథకాలు పెట్టి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయడంతో రాష్ట్రం నాశనం అయిపోయింది. ఐటీ పరంగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన విశాఖపట్నం ఎక్కడో వెనకబడిపోయింది అనేది 5 సంవత్సరాలు అందరూ చెప్తున్నమాట. నా అభిప్రాయం కాదు, చాలామంది ఇంకా వస్తే బాగుంటుంది, దీనికి ఆ అవకాశం ఉంది, ఆ వెలాసిటీ ఉంది దీనికి విశాఖపట్నం అనేది. మీ అభిప్రాయం సార్? విశాఖపట్నంలో ఐటీ సెజ్ ఉన్నది, కానీ ఈ 5 సంవత్సరాల్లో ఏ విధమైన డెవలప్మెంటు లేదు. ప్రజలు హర్షిస్తారంటారు సార్? ఏ విధమైన అభివృద్ధి లేకుండా మళ్ళీ ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉందంటారా సార్? ప్రజలు ఓట్లు వేస్తారు, కానీ ఎవరు దీనికి సరైన అర్హులో చూసుకొని వేస్తారు. ఈసారి గుడ్డిగా వేయరు. అది అంటే గతంలో తెలియక పొరపాటు చేసినట్టు ఒప్పుకుంటున్నారా అందరూ? ఇప్పుడు అందరూ పొరపాటు చేశాము అని అనుకుంటున్నారు. కానీ మాట్లాడాల్సిన పెద్దలు కానీ, మీలాంటి వాళ్ళు కానీ రోడ్ల మీదకి వచ్చేసి మాట్లాడలేని పరిస్థితి, ఏదైనా సరే నోరెత్తి తప్పని చెప్పలేని పరిస్థితికి వచ్చేసారు కదా సార్ అందరూ కూడా. అవునండి, ఒప్పుకుంటాను. అంటే ఒక తెలియని భయమా, లేకపోతే ఆస్తుల మీద ఇదవుతాయనా, లేకపోతే దండయాత్రలు చేస్తారనా, ఏమంటారు సార్ మీ అభిప్రాయం ప్రకారంగా? ఏంటండి అంటే అందరూ కూడా మాట్లాడాల్సి, కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన మనుషులు కూడా సైలెంట్గా ఉండటం వల్ల మేధావులు మనం దేశానికి ప్రమాదం కదండి. మేధావులు ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నారనుకోండి, ఆ సమాజానికి నష్టమే. మేధావులు ఖచ్చితంగా వాళ్ళు నోరు ఇప్పాల్సిన అవసరం ఉంది, ఇట్టి పరిస్థితులైనా. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం అన్నారు మీరు. అభివృద్ధి అవసరమే, సంక్షేమం అవసరమే. సంక్షేమం కొంతమందికి, అభివృద్ధి దేశం మొత్తానికి ఉంటుంది. రాజుగారు అన్నట్టు దేశాన్ని మొత్తానికి ఉండేది అభివృద్ధి. సంక్షేమం లిమిటెడ్ పీపుల్. అలాని లో క్లాస్ పీపుల్ని, హై క్లాస్ పీపుల్ పడుచుకుంటున్నారు, కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఏమవుతున్నారు? అసలు వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారా? సంక్షేమం ఏమైనా ఇస్తున్నారు వాళ్ళకి? వాళ్ళ పని అట్లీస్ట్ ఆ సంక్షేమం వాళ్ళకి ఒక రకమైన ఉపాధి కల్పించండి, వాళ్ళకి ఉపాధి కల్పించండి ఏదో ఒకటి. అంతేగాని కూర్చోబెట్టి ఇద్దామనేది అనేది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు ఇవ్వగలరు? అంత ఫండ్ తీసుకురాగలరు? సో ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక రకంగా మీకు ఉపాధి కల్పించడం, డైలీ పని చెప్పించండి, పని చూపించండి, పని చేయించండి, దానికి పేమెంట్ ఇవ్వండి. అంతేగాని కూర్చోబెట్టి వేద్దామంటే ఒక కాకే ఉందనుకున్న ఎగ్జాంపుల్, అది అలా కూర్చుని ఏంటంటే రేపు ఆహారం సంపాదించుకోగలదు, అది సంపాదించుకోలేదు. కాబట్టి వాళ్ళకి ఉపాధి కల్పించారనుకోండి, డెఫినెట్లీ దే విల్ కమ్ ఫార్వర్డ్. ఆ విధంగా ఉండాలి, కానీ వన్ సైడ్ ఏమి ఉంటే దట్టు ఏది వచ్చినా కానీ, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మిడిల్ క్లాస్ని పట్టించుకోవట్లా. ఎక్కువ ఉంది ఎవరండి సొసైటీలో? మిడిల్ సెగ్మెంట్ ఉంది, లోయర్ సెగ్మెంట్ ఉంది, ఓకే, హైయర్ సెగ్మెంట్ ఉంది. హైయర్ వాళ్ళకి పర్వాలా, లోయర్ వాళ్ళకి పర్వాలా. వేరే మిడిల్ సెగ్మెంట్ ఏమైపోతున్నారండి? వాడు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోలేడు. ఆలోచించి జాగ్రత్తగా ఓటేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కరెక్ట్. ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా కూడా ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని చేస్తారు. ఈలోగా ఈ టైంలో ఏంటంటే ప్రతి ఒక్క ఓటర్ కూడా ఫుల్గా అవేర్నెస్ వచ్చింది. ఓటర్కి అన్ని రకాల అవేర్నెస్ వచ్చింది. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి ఖచ్చితంగా వేస్తారు. అంటే ఇక్కడ వెలగపూడి రామకృష్ణ బాబు గారు కాబట్టి 100 మందిలో 99 మంది మాస్ అయినా క్లాస్ అయినా అందరూ మాకు ఆయనే కావాలని అంటున్నారు. ఈజ్ ఎంటర్ డిఫరెంట్. కానీ వేరే కాన్స్టిట్యున్సీలకు వెళ్తే మళ్ళీ ఆయనే జగన్ వస్తే బాగుంటుంది అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. అది విన్నప్పుడు కూడా అరే ఏంటి వీళ్ళలో రియలైజేషన్? వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఏంటంటేనండి, లో క్లాసు తర్వాత హై క్లాసు మిడిల్ క్లాస్ అని చూడరు. ఆయన అందరితో మంచిగా పద్ధతిగా ఎవరు వెళ్ళినా కానీ పని చేసేస్తారు ఆయన. వీడు మన భరత్ గారు కూడా ఎక్కువ మెజార్టీ వచ్చే నియోజకవర్గం ఉందంటే ఇదే. భరత్ గారు ఒక క్యాబుల్ మనిషి అండి. ఆయన స్టాన్ఫోర్డ్లో చదివాడు చక్కగా, ఒక ఎడ్యుకేషనిస్ట్. ఆయన గీతం కాలేజీ ఒక అధినేత. గీతం యూనివర్సిటీ, నాట్ కాలేజీ, యూనివర్సిటీ అధినేత. ఆయన ఆణిముత్యం అంటాడు. ఆయన లాస్ట్ టైము 4,414తో ఓడిపోయాడు, కానీ ఈసారి మోర్ దాన్ 2 lakhs డెఫినెట్గా హీ విల్ విన్. అందులో అన్డౌటెడ్.
డెఫినెట్గా లాస్ట్ టైం కూడా ఆ నేరోగా పోయింది, కానీ ఈసారి డెఫినెట్గా విల్ విన్. మనం ఖచ్చితంగా ఇప్పుడే చెప్పుకోవచ్చు ఈ రోజున. అండ్ హీస్ క్యాపబుల్ ఆఫ్ సచ్. అన్ని రకాలు చూసుకున్నా కానీ, ఒక మనిషిగా చూసుకున్నా, క్యారెక్టర్ పరంగా చూసుకున్నా కానీ, ఎడ్యుకేషనిస్ట్గా చూసుకున్నా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఖచ్చితంగా అయినా హీస్ క్యాపబుల్ ఆఫ్ సచ్. మచ్చలేని మనిషి, యంగ్ అండ్ ఎనర్జెటిక్, డేరింగ్ ఎనఫ్. కరెక్ట్గా చేయగలడు ఆయన. హీ క్యాపబుల్ ఆఫ్ సచ్. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలోనండి యంగ్ టీం కనపడుతుంది పార్లమెంట్లో. పెమ్మసాని ఆయన అవ్వచ్చు, లేకపోతే శ్రీకృష్ణదేవరాజు, లేకపోతే పక్కన ఉన్నటువంటి శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు అవ్వచ్చు, ఏనవ్వచ్చు. నిజంగా వీళ్ళందరినీ చూస్తూ ఉంటుంటే యంగ్ ఎనర్జెటిక్ టీం అండి. మీరు అన్నట్టు మన రామ్మోహన్ నాయుడు గారు, ప్లస్ లావు కృష్ణదేవరాయలు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మన మోతుకువెల్లి శ్రీ భరత్ గారు, అందరూ కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ వస్తున్నారు. డెఫినెట్గా వీళ్ళంతా కూడా మన కంట్రీకి డెఫినెట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్కి హక్కులు కాపాడటంలో మంచి బలంగా వీళ్ళు. లాస్ట్ టైము గల్లా జయదేవ్ గారు మంచి మిస్టర్ మోడీని సంబోధించి ఒక ఇండియాని ఒక రకమైన మూమెంట్ తీసుకొచ్చారు ఆయన. అంటే అభివృద్ధి పరంగా ఆయన ఏదో విమర్శించాలని కాదు, అభివృద్ధి పరంగా కావాలి అని అడగల దమ్ము ధైర్యం ఉన్న మనిషి యంగ్ ఎనర్జెటిక్. అలాగే వీళ్ళు నలుగురు ఉన్నారు ఇప్పుడు. డెఫినెట్గా వీళ్ళు మనకి అడ్వాంటేజ్. కానీ జనాలు ఆలోచిస్తున్నారంటారా? స్పెషల్ స్టేటస్ లేదు, ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్ లేదు, ప్రైవేటైజేషన్ ఆపలేకపోతున్నాడు. ఇవన్నీ జనాల మనసులో పాతుకుపోయినాయి అంటారా? అంటే ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు జగన్. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ప్రతి ఒక్కరికి కావాలండి. ఎత్తే ఏమవుతుందని నా ఉద్దేశంతో మన పార్లమెంట్లో ఎత్తట్లా. ఇప్పుడు చెప్పిన మన క్యాండిడేట్స్, నలుగురు క్యాండిడేట్స్ ఉన్నారు సారా, డెఫినెట్గా దే విల్ రైజ్ దేర్ వాయిస్ రిగార్డింగ్ దిస్ స్పెషల్ స్టేటస్. అట్ ది సేమ్ టైమ్ స్పెషల్ జోన్ టు రైల్వేస్, ఇలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు డెఫినెట్గా వాళ్ళు దే విల్ కమ్ ఫార్వర్డ్.